కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక హైదరాబాద్‌లోని ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన దిశానిర్దేశం చేసింది. కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక ప్రాతిపదికన వివిధ శాఖల్లో సేవలందిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని రెగ్యులరైజ్ చేసేందుకు ఒక పటిష్టమైన మరియు స్పష్టమైన విధి విధానాలతో కూడిన పథకాన్ని రూపొందించాలని కోర్టు పేర్కొంది. కేవలం పథకం రూపొందించడమే కాకుండా, ఆయా ఉద్యోగుల అర్హతలు, సీనియారిటీ మరియు వారి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచించవలసిందిగా సూచించింది. దీనివల్ల నిజమైన అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? ఇది ఎక్కడ మొదలైంది అనే వివరాల్లోకి వెళ్తే, జేఎన్‌టీయు విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఏ. నరసింహ అనే వ్యక్తిని యూనివర్సిటీ అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించింది. ఈ అన్యాయంపై ఆయన న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకొని హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ జడ్జి ఈ కేసును విచారించి 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 212 నిబంధనల ప్రకారం ఆయన సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ యూనివర్సిటీ జారీ చేసిన మేమోను రద్దు చేశారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జేఎన్‌టీయూ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మరియు జస్టిస్ అనిల్ కుమార్ గారితో కూడిన ధర్మాసనం లోతుగా విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పులను ప్రస్తావించింది. ముఖ్యంగా 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉమాదేవి కేసు తీర్పు ప్రకారం 10 సంవత్సరాల పాటు నిరంతరంగా సర్వీసు పూర్తి చేసిన తాత్కాలిక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చని, వారి సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని గుర్తు చేసింది. ఇదే క్రమంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే తమ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయని, కానీ తెలంగాణలో మాత్రం ఉమ్మడి ఏపీ కాలం నాటి జీవో 212 తప్ప కొత్తగా ఎటువంటి పథకం రాలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అందుకే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని బలంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కట్ ఆఫ్ తేదీని నిర్ణయించుకొని ఆ తేదీలోపు విధుల్లో చేరిన వారందరినీ క్రమబద్ధీకరించే దిశగా అడుగులు వేయాలని సూచించింది. అయితే ఈలోపు సింగిల్ జడ్జి ఇచ్చిన రెగ్యులరైజేషన్ ఆదేశాల అమలును హైకోర్టు ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపు చేస్తున్నాయి. ప్రభుత్వం కోర్టు సూచనల మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది, కోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఏది ఏమైనా చట్టపరమైన చిక్కులు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.